నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనంపై అంతస్తు కుప్పకూలింది. ఇక స్లాబ్ నెమ్మదిగా కూలడంతో ఉద్యోగులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. స్లాబ్ కూలడం గమనించి బయటకు పరుగులు తీశారు. కలెక్టరేట్ సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టర్ కంట్రోల్ రూమ్లో పనిచేస్తుండగా మాకు భారీ శబ్దం రావడం అయితే ముందు పట్టించుకోలేదు ఏం శబ్దమో అనుకో. మెల్లగా అందరూ కొంచెం సౌండ్ వచ్చేసరికి ఎక్కువ శబ్దం వచ్చేసరికి మేము బయటకు వచ్చి చూస్తే ఒక వాల్ ఇట్లా బ్రేక్ అవుతున్నట్టు కనిపించేగానే నేను మా తోటి పనిచేసే ఇంకా ముగ్గురు ఉంటారు వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేస్తే మేము అందరం కలిసి బయటకు వచ్చేసి ఇక మిగతా వాళ్ళు కూడా ఆఫీసులో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఇంటిమేషన్ ఇస్తూ మేము బయటికి వెళ్ళగలిగా అక్కడ నుండి బయటపడడం జరిగింది. కాకపోతే మేము ప్రమాదంలో ఏం చిక్కుకోలేదు. మిగతా వాళ్ళు కూడా ఎవరు ఈ ప్రమాదానికి గురి కాలేదు. జస్ట్ బిల్డింగ్ వాల్స్ మాత్రం కొలాప్స్ కావడం జరిగింది. ప్రమాదంలో ఎవరు లేరు, అందరం సేఫ్గా బయటపడ్డాం. ట్రెజరీ అంటే దాని కింద బ్యాంకు 20-30 సెకండ్లో అయింది. నా పేరు గంగయ్య సార్. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సార్. మాకు గత 2 నెలల నుండి ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మాకు విధులు డ్యూటీస్ వేశారు సార్. అందులో భాగంగానే మేము విధులు ఈరోజు 2 to 10 సార్ మా డ్యూటీ. విధులు నిర్వహిస్తున్న సమయంలో 6 నుంచి 6:30 గంటల మధ్యలో వర్షము ఎక్కువ కావడంతో ఈ బిల్డింగ్ కూలిపోవడం జరిగింది సార్. మేమందరం భయాందోళనతో పరుగులు తీసాం సార్. కొద్దిగా 5 నిమిషాల వరకు కొద్దిగా మాకు మాట్లాడడానికి ఏం రాలేదు సార్. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏం జరగలేదు. అది ఎటు సైడ్ అయితే కూలిపోయిందో ఆ కూలిపోయే ఏరియా ఏంటంటే అది డిటిఓ ట్రెజరీ డిపార్ట్మెంటు స్టోర్ రూమ్ సెంట్రీస్ ఉంటారు సార్. అక్కడ అదృష్టవశాత్తు వాళ్ళకు కూడా ఏం రాలేదు సార్.